గురువుగారు చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. దృష్టి దోషానికి సంబంధించి గత వీడియో చేసాం. చాలా చక్కగా వివరించారు. అయితే గడియారాలకి సంబంధించి కొంతమంది చేతి గడియారాలతో సహా లేదా వాల్ క్లాక్‌లు కానివ్వండి, పని చెయ్యనివి పెట్టుకుంటూ ఉంటారు. అందంగా ఉన్నాయని, కాస్ట్‌లీవని ఇలా రకరకాలుగా పేరు ఏదైనా పనికి రానివవి, పని చెయ్యనివి పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని వస్తువులు కూడా ఇంట్లో అస్సలు పని చేయవు. ఆ వస్తువులు బాగున్నాయి కదా అని అలంకరణప్రాయంగా పెట్టుకుంటూ ఉంటారు. అసలు అలా పెట్టుకోవచ్చా? పని చేయని వస్తువులు ఇంట్లో పెట్టుకోవచ్చా? ముఖ్యంగా గడియారాలు పెట్టుకోవచ్చా? కొంతమంది మాట్లాడేది ఏంటంటే, ఆ టైం ఎలా ఆగిపోతుందో మన టైం కూడా గుడ్ టైం అలా ఆగిపోతుందని మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. పనికి మాలినది అని అన్నప్పుడే దాని అర్థం అయిపోయింది. పనికి మాలిందని. పనికి మాలినటువంటి వస్తువులు ఇంటిలో ఉండకూడదు. ముందు అదొకటి. ముందు నా ప్రవచనం ఎలా ఉంటుందంటే, మనం వార్తలు చదివేవాళ్ళు ముందు వార్తలు హెడ్డింగ్ చదువుతారు, వివరిస్తారు, వార్తలు మళ్ళీ ఇంకోసారి చెప్పి ముగిస్తారు. అట్లాగే ప్రవచనం కూడా అలాగే ఉండాలి, గ్రంథం కూడా అలాగే రాయాలి. పనికి మాలిన వస్తువులు ఇంటిలో ఉండకూడదు. వాటిలో గడియారములు ఉండవచ్చు, దేవతా విగ్రహములు ఉండవచ్చు, మరేదైనా ఉండవచ్చు, వస్త్రములు ఉండవచ్చు. పనికి మాలినది దేనికి ఉపయోగం? అసలు దాన్ని చూస్తూ ఉంటే బాధ కలుగుతుంది. ఇప్పుడు గడియారం ఉన్నది, ఎంతో కొనుక్కున్నావు. గడియారం అనేది ప్రత్యేకించి అన్నారు గనక, అందపోయి షోకేసులో ఆడకపోయినా పర్వాలేదు, అది ఉండొచ్చు. అది ఆడక్కర్లా, అది అందం కోసం పెట్టుకున్నారు. కానీ గోడకు మీరు నిత్యం చూసుకునేటువంటి టైం, ఆ టైముతో ఆ ముళ్ళు తిరగకపోతే అది తిరిగేటట్టు చేసుకోవాలి, అలా ఉండకూడదు. అలా ఆగిపోయినటువంటి గడియారం, కదులుతూ టుక్కు టుక్కు కొట్టేటువంటి గడియారం ఆ ఇంట్లో ఉండకూడదు. దాన్ని బాగు చేసుకొనైనా అక్కడ పెట్టుకోవాలి, చెడిపోతే తీసివేయాలి. అంతేకాదు, దేవతా విగ్రహాలు ఉంటాయి కొన్ని, మట్టివి కానివి. ముక్కులు, చెవులు ఇన్నటువంటివన్నీ తీసివేసి ఒక నదిలో వేసి మరల కొత్తది కొనుక్కోవాలి. విగ్రహములు చెడిపోయినా కూడా అవి ఉపయోగించకూడదు. ఉదాహరణకు సరే, ఆ తరువాత దేహము కూడా అనారోగ్యం అవుతుంది, కదలలేవు. అప్పుడు మనం పనికి మాలిన వాళ్ళ కిందనే లెక్క. ఒక రకంగా మనల్ని తీసివేయటానికి వీల్లేదుగా, ప్రాణం ఉన్నది గనక. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, వెంటనే ఒక వైద్యుడిని చూపించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలి. అలాగే చితికిపోయినటువంటి ఫ్రిడ్జ్లో పెట్టిన కూర 3 రోజులకు బాగుంటుంది అనుకుంటే తీసిన తర్వాత వాసన వస్తుంది, దాన్ని వేసుకొని తినకూడదు. అది పనికి మాలింది, అవతల బారేయాలి. కాబట్టి ఏదైనా సరే పనికి మాలినటువంటిది పనికిరాదు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు ఎందుకని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు ఎందుకని, మూగవోయిన నేల తడపని వాగు పరుగు ఎందుకని, మూగవోయిన నేల తడపని వాగు పరుగు ఎందుకని, జల్లుకు నిలవని ఎండకు ఆగని చిల్లుల గొడుగు ఎందుకని, జల్లుకు ఆగని ఎండకు నిలువని చిల్లుల గొడుగు ఎందుకని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు ఎందుకని. పలికి మాలిన వస్తువులను గృహమునందు ఉంచుకొనరాదు. కొందరు అలవాటై పేపర్ ఉండని ఉంచమని చెప్పాను, తీసామంటే ఊరుకోని ఏం చేసుకుంటావు? కాబట్టి అక్కరలేనిటువంటివన్నీ తీసి, చేలో కూడా, ఇంకా ఎన్ని ఉదాహరణలు చెప్తానో చూడండి ఒక పనికి మాలిన దానికోసం. చేలో కూడా కలుపును తీసి మంచి మొక్కలు ఉంచాలి. కలుపు పనికి మాలింది, అది మొక్క ఇది మొక్క అంటే కుదరదు. పనికి మాలినది తీసివేయాలి.
మనస్సులో కూడా పనికిమాలినటువంటి చెత్త ఉంటుంది. కొందరి జేబుల్లో చూడండి, మగవాళ్ళ జేబుల్లో ఇన్ని కాగితాలు ఉంటాయి, అది ఏమిటో తెలియదు. దాంట్లో 500 కాగితం పెడతాడు, ఆ కాగితంతో అవతల పారేస్తాడు, ఎక్కడుందో కనపడదు అని. అవసరం అంది ఏమిటి, ఈవేళ పోయి తీసేసి మంచిగా ఉంచాలి. కాబట్టి పనికి మాలినటువంటి వస్తువులను ఇంటిలో ఉంచుకొనరాదు. తిరగనటువంటి గడియారాన్ని రోజు చూస్తూ ఉండరాదు. పని చేయనటువంటి భార్యని పని చెయ్యని అరవిచినా ఏ ప్రయోజనం లేదు, ఆమె చేత తన్నులు తింటం తప్పితే. సోమరిపోతులైనటువంటి వ్యక్తులు ఈ దేశానికి కూడా ఇబ్బంది. లేజీనెస్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్. సోమరితనం అనేటువంటిది అది ఒక పనికి మాలిన, తుప్పు పట్టిన, ధూళి పట్టినటువంటి రకం. కాబట్టి మంచి చురుకుదనాన్ని కలిగించి శుభ్రమైనటువంటి ఆలోచనలతో పనికి మాలినవి తీసివేసి, పనికి వచ్చినటువంటివి కూడా హృదయాన్ని కూడా ఇప్పుడు ఇంటి వరకు చెప్పాం, ఇప్పుడు దేహాన్ని చెబుతున్నాను. పనికి మాలినటువంటివన్నీ ఆలోచనలు పక్కన పెట్టి ఏది అవసరం, ఎవరితో ఏది మాట్లాడాలి, ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి అని తెలుసుకోనటువంటి మనసు ఎందుకు? కాబట్టి అది కూడా తెలుసుకోవడం కూడా అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. ఇప్పుడు ఈ టీవీ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఏది పనికొచ్చేది ఏది, పనికిరానిది ఏది, అక్కర్లేనటువంటిది ఏది, అనుమానాలు కలిగినప్పుడు అనుమానాలు తీర్చుకోవడానికే ఈ ఛానల్ ఉన్నది. ఇక మిగతా ఛానల్ ఏమో నాకు తెలియదు, కానీ అనేకమైనటువంటి విషయాలు చర్చించేటువంటి అద్భుతమైనటువంటి ఛానల్. అందుకనే మీకు అనేకమైనటువంటి కొన్ని ఉదాహరణలతో సహా చెప్పడం జరుగుతున్నదన్నమాట. అందరూ మహాపండితులు కాదు, ఇది అక్కర్లేదు అనుకోవచ్చు కొందరు వినేవాళ్ళు. ఇంతసేపు ఒకదాని గురించి ఎంతసేపు చెప్పాడని అనుకోవచ్చు, కానీ ఒకటికి ఒకసారి మీకు ఏకసంతాగ్రాహులు ఉండొచ్చు, రెండోసారి చెప్పినా కూడా వినొచ్చు, ఇందాక ఏం చెప్పాడండి అని మళ్ళీ చూడొచ్చు. అదృష్టం ఏంటంటే యూట్యూబ్ వల్ల మళ్ళీ ఇంకోసారి వినేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పూర్వంలో రేడియోకి అవకాశం లేదు. కొందరు రేడియో మనుషులు ఇంట్లో ఉంటారు. ఉదాహరణకి భార్య ఉంది, ఎప్పుడు నా మాట వినడో అంటూనే ఉంటుందిగా, వాళ్ళని రేడియో భర్త అనుకోవాలా. ఈమె రేడియో భర్త అంటే ఏమిటి, రేడియో మనుషులు అంటే రేడియో చెప్పింది మనం వినాల్సిందే, కానీ మనం చెప్పింది రేడియో వింది కదా. ఇక్కడ యూట్యూబ్ అలా కాదు, మనం మళ్ళీ వినాలంటే వినొచ్చు. కాబట్టి అక్కర లేనటువంటివన్నీ తీసివేసి అవసరం ఉన్నటువంటిది ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు మన ఆనందాన్ని కలిగించి మనసు శుభ్రం ఉండాలి. మనసు ఎవరికైతే శుభ్రం ఉంటుందో అతడి ఆలోచనలన్నీ మంచిగా ఉంటాయి. మనసులోనున్న భావము మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు. మనసులోనున్న భావము మలినమైన ఫలము కూడా ఆ రీతి మలినమగును. కాబట్టి అలా పనికి మాలిన వస్తువులను తీసి లేదా దాన్ని శుభ్రపరుచుకొని మనం వాడుకున్నట్లయితే మనసుకు ఆరోగ్యం, ఇంటికి ఆరోగ్యం, ప్రకృతి ఆరోగ్యం. అట్టి ఆరోగ్యవంతమైన శుభప్రదమైన జీవితాన్ని మీరు గడుపుతారని కోరుకుంటూ స్వస్తి. చాలా చక్కగా వివరించారండి. పనికిరాని అనే పదంలోనే అసలు పనికిరాదు అన్న విషయం, ఆ శబ్దం ఉంది, అది ముందు గ్రహించండి అని మొదలు పెడుతూ ఎందుకు పనికిరాదు, ఏ విషయాలు పనికొస్తాయి, ఏ విషయాల మీద మనం ఏకాగ్రత ఉండాలి మనకి అన్న విషయాలు చాలా చక్కగా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. నూరి నారాయణమూర్తి గారిని డైరెక్ట్గా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.